ఇప్పుడు ఎవడు లేడు మనిషిగా మారడానికి, ఎవడు లేడు భూలోకంలోకి వెళ్ళడానికి. దేవుడే డైరెక్ట్గా వస్తే ఏ మనిషి తట్టుకోలేడు. మోషే ఒక రోజు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను నిన్ను చూడాలనిపిస్తుంది అయ్యా అని. ఎంత చక్కగా అడిగాడు మోషే. దేవుడు అన్నాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు, ఆ కాంతి, ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగుని నువ్వు తట్టుకోలేవు. నువ్వు నన్ను చూడాలి అని అంటే నేను అలా వెళ్ళిపోతున్నప్పుడు బెస్ట్ పార్ట్, వీపు భాగాన్ని మాత్రమే దానికి అర్హుడును చూడటానికి. ఎస్, దేవుడు భూలోకానికి డైరెక్ట్గా వస్తే ఆయన సింహాసనము ఆకాశము, ఆయన పాదపీఠము భూమి తట్టుకోలేడు మానవుడు. అందుకనే దేవుడు ఆయనే మనిషిగా మారడానికి ఇష్టపడ్డాడు. మారినప్పుడు అప్పుడు దేవుడు భూలోకానికి వచ్చాడు కాబట్టి తండ్రి అని పరలోక రాజ్యములో ఆయన బాహువుగా మారాడు. తండ్రి పరలోక రాజ్యములో ఇప్పుడు దేవుడు కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని జ్ఞాపకం చేయడానికి తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడు. అంతే తప్ప ఈజ్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, ఈజ్ నాట్ ఓన్లీ మ్యాన్, ఈజ్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ మ్యాన్, ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఎ లార్డ్. ఆయన ప్రభువు, ఆయన దేవుడు. 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన మనుష్య కుమారుడు. భూమి మీద ఉన్నప్పుడు ప్రతి మనిషి దేవుని ఘనపరచాలి కాబట్టి నా తండ్రి నా తండ్రి అని మనకి నేర్పించడానికి ఆయన తండ్రి అని సంబోధించాడు. రక్త మాంసంలోకి వచ్చాడు కాబట్టి, వేరైపోయాడు కాబట్టి తండ్రి అని పిలిచాడు. దట్స్ ఇట్. ఆయన వాక్యం ఆయన రాయబడి ఉంది. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉంది, వాక్యము దేవుడై ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది. 14వ వాక్యంలో ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మనిషిగా మారడానికి కారణం నువ్వే. నో మ్యాన్ ఈజ్ దేర్ టు కమ్ హియర్. ఇక్కడ రావడానికి ఏ మనిషి లేడు పరలోక రాజ్యంలో. ఏ దేవదూత ముందుకు రాలేదు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళాలంటే శరీరం రక్తం ధరించుకోవాలి. ఎస్, ధరించుకుంటాను డాడీ అని చెప్పినటువంటి ఆ స్వరము. అయ్యా నిందలేస్తారు అయినా పర్లేదు, భయంకరంగా వీపును దున్నుతారు, సాళ్ళ వలె దున్నుతారు కొరడాలతో, అయినా పర్లేదు, రక్తమంతా కారుతుంది పర్లేదు, తల మీద ముళ్ళ కిరీటం అయినా పర్లేదు డాడీ. ఎన్ని కమిట్మెంట్లు తీసుకుని దేవుడు భరించడానికి, సహించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. వచ్చినంత మాత్రాన ఆయన మనిషేలే, కుమారుడేలే, దేవుడు వేరులే అని అనొద్దు. ఈజ్ ఎ గాడ్. మాటికి ఆయన దేవుడు దేవుడు దేవుడు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. రేపు ఆయన రాబోతూ ఉన్నప్పుడు మేఘారుడై వస్తాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. మధ్యాకాశానికి వచ్చినప్పుడు బోర ప్రధాన దూత ఊదినప్పుడు పరిశుద్ధులు ఎవరైతే తన ఘటమును కాపాడుకుంటారో, పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే తన జీవితంలో దాగు మచ్చ కలంకము ముడత దేవునికి ఇష్టమైనది ఏది లేకుండా తను శుద్ధి చేసుకుని ప్రిపేర్గా ఉంటారో వారికి మాత్రమే ఆ శబ్దం వినపడుతుంది. వారు మహిమా శరీరాలుగా మార్చబడి దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళతారు.